అసలు ఫస్ట్ నేను రాంబాణం గురించి చదువుకుంది ఏంటంటే హెచ్ఐవి ఎయిడ్స్ తగ్గిపోద్దని నాకు తెలిసింది. చాలా పుస్తకాలు చదువుకున్నా, చాలామంది చెప్పారు, అనుభవజులు కూడా చెప్పినట్టు విన్నాను అనమాట. ఆ ట్రైబ్స్ కూడా చెప్పారు నాకు అప్పుడు. ఈ రాంబాణం ఆకు ఎండబెట్టేస్తే ఈ ఈ ఈ రంగులు అయిపోద్ది మామూలుగా. కానీ మళ్ళీ ఎండిపోయిన ఆకుని మనం ఈ ఆకు కట్ చేసి నేను ఎండబెట్టేసాం అనుకోండి, ఇలా ఒడిలిపోయి ఇలా ఉంటుంది ఎండిపోయి. దాన్ని మళ్ళీ మనం పాలల్లో వేస్తే మళ్ళీ గ్రీన్గా అయిపోద్ది అనమాట. అంటే మనిషి కూడా అలా ఎండిపోయిన వాడికి అది ఇస్తే మళ్ళీ ఆ నవ యవ్వనం వస్తుంది అనమాట. అంత పవర్ఫుల్. చాలామంది టీబీ పేషెంట్స్ ఎవరైతే చిక్కుపోతున్నారో వాళ్ళకి ఇచ్చేవారు ట్రైబ్స్. అప్పుడు ఈ మొక్క గురించి నాకు బాగా తెలిసింది అంటే హెచ్ఐవికి రాంబాణంలా పనిచేస్తుందని చెప్పేవారు అప్పుడు. ఇది రాంబాణం. మామూలుగా ఏంటంటే ఈ ఆకు పాలలో వేసి తాగితే మంచి నవయవనం, నరాల బలహీనత పోద్ది, మామూలుగా మంచి ఎనర్జీ ఉంటుంది, కండపుష్టి ఉంటుంది, శక్తి అని వస్తాయి అన్నమాట. అంటే బాగా చిక్కి సెలిం అయిపోతే ఇది వాడేమనుకోండి ఒళ్ళు వస్తాయన్నమాట. చక్కగా అన్ని ఆర్గాన్స్ యాక్టివ్గా పనిచేస్తాయన్నమాట. మామూలుగా ఈ ఆకులు ఎండబెట్టి పొడి చేసి నేను ఎండబెట్టాలి. ఆకులు కట్ చేసి నేను ఎండబెట్టేయాలి. ఎండిపోయిన తర్వాత పొడి చేసుకోవాలి. ఆ పొడి రోజు పాలల్లో ఒక కప్పు పాలు, ఒక చెంచా బెల్లం, ఒక పావు చెంచా పొడి కలుపుని రోజు తాగారనుకోండి మంచి ఎనర్జీ ఉంటుంది. అలాగే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, జబ్బులు రాకుండా చేస్తుంది ఇది.